విజయవాడ దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఈవో సీనా నాయక్ 3 సంఘటనలపై వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. ఈఈ కోటేశ్వరరావు పర్యవేక్షిస్తున్న దేవస్థానానికి చెందిన పాతపాడులోని సోలార్ ప్లాంట్ కు సంబంధించి 2022 నుంచి విద్యుత్ యూనిట్ల వివరాలు, దేవస్థానానికి రావాల్సిన బిల్లుల వివరాలు, దేవస్థానం వినియోగించిన కరెంటు బిల్లులకు సంబంధించిన వివరాలు, ఇంకా పలు అంశాలు లేఖ రూపంలో ఈవోకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎందుకు పంపించలేదని ప్రశ్నిస్తూ పూర్తి నివేదిక అందజేయాలని నోటీసు ఇచ్చినట్లు సమాచారం. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈవో నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా, దుర్గగుడి ఈవోకు సంబంధించి నోటీసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమా, దుర్గగుడి ఈఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దుర్గగుడి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కేవీఎస్ఆర్ కోటేశ్వరరావుకు ఈఓ సీనా నాయక్ 3 సంఘటనలపై వేర్వేరుగా నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఈ కోటేశ్వరరావు పర్యవేక్షిస్తున్న దేవస్థానానికి చెందిన పాతపాడులోని సోలార్ ప్లాంట్ కు సంబంధించి 2022 నుంచి కూడా విద్యుత్ యూనిట్ల వివరాలు, అలాగే దేవస్థానానికి రావాల్సినటువంటి బిల్లుల వివరాలు, దేవస్థానం వినియోగించిన కరెంటు బిల్లులకు సంబంధించిన వివరాలు, ఇంకా పలు అంశాలపై లేఖ రూపంలో ఈవోకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎందుకు పంపించలేదంటూ ప్రశ్నిస్తూ ఈవోకి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే పూర్తి నివేదిక అందజేయాలని ఇప్పటికే ఈ నోటీసులు ఇచ్చినట్లు మన దగ్గర సమాచారం ఉంది. మరో సంఘటనలో ఇటీవల దేవస్థానం కొండపైన ఉచిత ప్రసాదం కౌంటర్ల వద్ద జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఈకి నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ కోటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ విభాగం 3 నెలల నుంచి ఆలయ అధికారులు వినియోగిస్తున్న వాహనాలకు రోజు వాడుతున్న డీజిల్ వివరాలు, వాహనాలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, అధికారులు ఏ ప్రాంతాల్లో ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారు అనే అంశాలపై లాగ్ బుక్ వివరాల నివేదికను అందజేయాలని ఇంకొక నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. సుమారు 10 రోజుల్లోపు ఈ 3ంటికి సంబంధించి నివేదికలను అందజేయాలని పేర్కొంటూ ఈ కోటేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఈ వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మనం చూసుకుంటే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలపై, సంఘటనలు అన్నిటిపై కూడా వేర్వేరు అంశాలపై కూడా ఈ కోటేశ్వరరావుకి అయితే నోటీసులు జారీ చేశారు. వీటన్నిటిపై కూడా 10 రోజుల్లో ఖచ్చితంగా నివేదిక అందజేయాలని కోరుతూ కూడా అతన్ని సూచించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే విద్యుత్ అంశాలు కావచ్చు, ఎందుకంటే ఆలయంలో ఉన్నటువంటి విద్యుత్ కూడా నిలిపివేసిన సంఘటన కూడా దుమారం లేపింది. దీనికి సంబంధించి 2022 నుంచి కూడా విద్యుత్ యూనిట్ వివరాలకు సంబంధించినటువంటి బిల్లుల విషయాలపై కూడా, కరెంటు బిల్లులకు సంబంధించి వివరాలు, అనేక అంశాలపై కూడా లేఖ రూపంలో ఈఓకి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు, ఇంకా అంటే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వీటన్నిటికి సంబంధించి ఎందుకు పంపించలేదంటూ ప్రశ్నిస్తూ ఈఓ నోటీసులు జారీ చేశారు. ఆ ఈఓ నోటీసులకి వెంటనే రిప్లై ఇస్తూ ఈ మాత్రం 10 రోజుల్లోపు ఈ 3 నివేదికలకి సంబంధించి 10 రోజుల్లోపే అంశాలపై కూడా ఇమీడియట్లీగా కూడా అతను యాక్షన్ రియాక్ట్ ఇవ్వాలని, దానికి లాగ్ బుక్ కి సంబంధించినటువంటి నివేదిక అందజేయాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ లీలా.